రేవంత్ రెడ్డి దుష్ట పాలనపై అన్ని వర్గాల ప్రజలు ఫైర్ అవుతున్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సమైక్య పాలనను గుర్తు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా ప్రజలందరూ ఉసురు పోసుకుంటున్నారని మండిపడుతున్నారు. చేతగాకపోతే పక్కకు తప్పుకోవాలంటున్నారు. వాళ్ళు చెప్పిన 420 గ్యారెంటీస్ కానీ అందులో భాగంగా 6 గ్యారెంటీలు ఉచితాలు అని చెప్పి ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రైతులకు 15,000 ఇస్తా అని, లేడీస్ కు 2,500 రూపాయలు ఇస్తా అని కానీ, అదేవిధంగా రైతు బంధు అని అవని ఇంతకుముందు ఉన్నాయి కూడా ఇవ్వకుండా మాట దాటేస్తూ రేపు మాపు అని 2 లక్షల రుణమాఫీ అని చెప్పిన వీళ్ళు పూర్తిగా అయిపోయిందని చెప్పుకుంటూ అన్ని బేకారు మాటలు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు పూర్తి గ్యారంటీలు ఇచ్చేంత వరకు మేము అందరం పోరాడతాము. గోస పోసుకుంటున్నావు, ఎందుకు గోస పోసుకుంటున్నావు? ఏమిటి గోస పోసుకుంటున్నావు అయ్యా? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ తమ్మునికి కావాలి, నీ చెల్లెకి కావాలి, నీ అల్లునికి కావాలి. ప్రభుత్వం కాంగ్రెస్ లో వచ్చినంత సేపు చీటీలు ఇస్తాను, 100 మంది 100 తీర్రన్నా కానీ ఒక్కదానికన్నా సమాధానం ఇస్తలేడు. ఇన్ని రోజులు అయి 15 నెలలు అవుతుంది, 16 నెలలు అవుతుంది, 6 నెలలు 2 నెలలు పడ్డాయి. ఏం ప్రభుత్వం చేస్తున్నావు నువ్వు? ఏడలో తట్టడి మట్టి తీసినావా? 10 రూపాయలు ఖర్చు పెట్టావా రోడ్డుకు? ఏమన్నా నీళ్ళు ఇస్తున్నావా, నిధులు ఇస్తున్నావా, కరెంట్ ఇస్తున్నావా? మా మహిళలను గోస పోసుకుంటే మాత్రం నీకు మంచిది కాదు, నీకు జయం కలగది. ఏ తరానికన్నా నీకు కలగదు. మేము కొట్లాడి పోరాడి తెలంగాణ తెచ్చాడు కేసీఆర్. ఆయన కడుసు అల్లకుండా కేసీఆర్ కానీ, కేటీ గారు కానీ, హరీష్ రావు కానీ, మన ఎంతమంది ఎమ్మెల్యేలు కొప్పులీశ్వరు కూడా మాకు మంచిగా తెచ్చిన మమ్మల్ని ఆచరణ చేసిన నువ్వు. మమ్మల్ని తిందామంటే తిండి కూడా దగ్గర నీళ్లు కూడా ఇస్తలేడు. నువ్వు పెంచిన తల నువ్వు ఇయ్యలేదు. నీ సంగతి ఏంది? ఇకేం వస్తావా? ఇంకేం నోసుకున్నావు. ఇక నువ్వు రావు, నీకు సాలపోతే నువ్వు పక్కకు జరుగు. నువ్వు సాతకపోతే నువ్వు పక్కకు జరుగు. నిన్ను ఎవడెక్కువ నీ రాయకేం ఎవడు ఏమన్నాడు? నిన్ను ఎవడు ఏమన్నాడు? రాయకేం మా నీళ్ళు మా గోస అవుతుంది, మేము చస్తున్నాం, తాగుటానికి నీళ్ళు బిందెలు పట్టుకొని బయలుదేరుతాం. ఇక మేము తీయన్నవులో మళ్ళీ కోచిండు ఎవరు? మన రేవంత్ రెడ్డి అన్న. రేవంత్ అన్న నువ్వు గింత మోసం చేస్తాను మాకు తెలియదే నీ బాధ్యను. ఈ 14 నెలల నుంచి అమలు కాని హామీలు 420 హామీలు ఇచ్చి ఆ హామీలలో ఎలాంటివి కూడా అమలు చేయలేదు. దాంట్లో భాగంగా మహిళలకు తులం బంగారం ఇస్తా అని ఇప్పుడు ఈ పెళ్లిళ్ళ సీజన్లో వాళ్ళు ఎంతో వేచి చూస్తారు పాపం మహిళలు. కానీ వాళ్లకు ఇంతవరకు తులం బంగారం అది వస్తుందో రాదో అనేది కూడా గ్యారంటీ లేకుండా పోయింది. దాంట్లో భాగం 2,500 మహిళలకు ఇస్తా అన్నారు. అదేవిధంగా మరి ఈ 420 హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇచ్చిరు కానీ ఒకటి కూడా అమలు కాలేదు. దాన్ని ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. దాంట్లో భాగంగా రేపు ఈ ప్రభుత్వం ఈ కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రైతులకు కూడా చాలా ఇబ్బందులైనాయి. ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఆ కేసీఆర్ గారు తీసుకొచ్చిన నీళ్లు కూడా ఈ ప్రజలకు ఇవ్వకుండా కాలువల వెంబడి నీళ్లు పారియకుండా, చెరువులు నింపకుండా వాళ్ళకు కూడా పాపం రైతులు ఇప్పుడు వేసినటువంటి పంటలు అవి పశువులకు గ్రాసం తప్ప వాళ్ళ తిండికి కూడా నోచుకొని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రేపు ప్రజలు కూడా దీన్ని చాలా తిరస్కరించి రేపు రాబోయే రోజులల్లో ఈ రేవంత్ రెడ్డి పాలన కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అమలు కాని హామీలను ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఏదైతే మీరు చెప్పిన మేనిఫెస్టో ఉన్నదో పొద్దుగా లేస్తే నైట్ పడుకునే దాకా మీ మేనిఫెస్టోని గుర్తొస్తుంది. కానీ మీరు చెప్పిన మేనిఫెస్టోలో పొద్దున్న అయితే కరెంటు చూస్తే కరెంటు లేకపోయే, కరెంటుకి ఇచ్చే సబ్సిడీ రాకపోయే, మధ్యాహ్నం నీళ్లు తాగుదాం అంటే చక్కగా నీళ్లు రాకపోయే, ఇక ముసలవ్వలు పింఛన్లు లేవు, రైతులకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ 100% అంటివి, 2 లక్షల రుణమాఫీ అంటివి లేకపోయే, ఏదో మీ అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి ఇవాళ అడిగితేనేమో కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి నీ ఇష్టానుసారంగా పరిపాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నీకు ఎంతో కాలం లేదు. రానున్న అతి తొందరలో ఈ పార్టీని మీ అధికారాన్ని గద్దెదించేందుకు మీలో మీరే కొట్లాటలు తల్లాటలు పెట్టుకుని అతి త్వరలో మీ ప్రభుత్వం కుప్పగూలబోతుంది. అది కూలబోయే ముందన్న కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అందులో ఒక 5% అయినా మీరు అమలు చేస్తారని కోరుకుంటూ, ఇలాంటి అబద్ధ ప్రచారం చేసిన మిమ్మల్ని రానున్న రోజుల్లో ప్రజలు ఏ ఒక్కరు కూడా నమ్మరని విశ్వసిస్తూ తగిన బుద్ధి చెప్తారంటూ మేము తెలియజేసుకుంటూ, ఈ 14 నెలల కాలంలో
420 హామీలు ఒక్కటి కూడా కరెక్ట్ చేయకుండా ఇట్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలను మోసం చేయడము. ఆడవాళ్లకు 2500 వచ్చినాయి, ఎవరికన్నా వచ్చినాయా వస్తాయా నమ్మకం ఉన్నదా? 2500 ఇస్తామని మోసం చేసాడు ఒకటి. రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పడము, రుణమాఫీ సరిగ్గా చేయకుండా 24 గంటలు అంటే ఎటుపోయింది కరెంటు? అంటే కేసీఆర్ 10 సంవత్సరాలు ఇచ్చిన కరెంటు నిమిషం కూడా కరెంటు పోకపో ఇలా మళ్ళీ అదే దుస్థితి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏదో చెప్తాడు కదా, పాత రోజులు ఏదేస్తాడు రేవంత్ అన్న, అంటే పాత దినాలు వచ్చేసినాయి, ప్రజలకు అర్థమైపోయింది. 400 హామీలు అన్నావు, ఏదన్నా ఒక బస్సు ఒకటి ఇచ్చినావు, ఇంత అధ్వానం తయారైంది రాష్ట్రం. అంటే పాత రోజులు వచ్చేసినాయి, కాంగ్రెస్ అంటేనే కరువు వచ్చేసింది అని ప్రజలకు ఇప్పుడు అంతా అర్థమైపోయింది. వీళ్ళకు నడిపే చేత అయితే లేదు. అది మేస్త్రీల శంక, గుంపు మేస్త్రి శంక అందరు జమ చేసుకొని వచ్చి పని తలగా పెట్టేసిపోతే మళ్ళీ పని ఖరాబ్ అయిపోయి నగుడు, అది కాదు దగ్గరుండి పని చేపించిండు. అంటే ఇలా ప్రజాపాలన ఇన్ని దరఖాస్తులు తీసుకున్నారు, ఓనికన్నా న్యాయం జరిగిందా? ఏదైనా పని అయిందా? రేవంత్ సర్కారు కాంగ్రెస్ పాలన ఇది దొంగల పాలన అని అందరికీ అర్థమైపోయింది. ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం, నెరవేర్చినామని చెప్పడం, 10 మంది ఉంటే ఒకళ్ళిద్దరికి ఇచ్చి మేము ఈ హామీలు నెరవేర్చినాం, ఆ హామీలు నెరవేర్చని చెప్పుకోవడం, ఇవే గొప్పలు తప్ప వేరేదేం లేదు. అందరికీ తెలుసు ఈరోజు కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత నిరుత్సాహపడుతున్నారు. మేము కేసీఆర్ గారిని ఎందుకు ఓడగొట్టుకున్నామో, మేము చాలా తప్పు చేసినామని బాధపడుతున్నారు. మళ్ళీ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చారు, మీరు 420 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. మహిళలను మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు. మేము ఆ ఉద్యోగం ఇస్తాం, ఈ ఉద్యోగం ఇస్తాం. ఇప్పుడు మీరు ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, దాంట్లో మీరు ఏదో కొంత మట్టుగా మేము నియామక పత్రాలకు ఇస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగుల్ని తప్పుదోవ పట్టించారు. ఏది నిరుద్యోగ భృతి? ఏది? మన చెంపపెట్టుగా గ్రాడ్యుయేట్ సెలక్షన్లో కానీ టీచర్ ఎలక్షన్లో కానీ మీకు వ్యతిరేకత లభించింది. దాన్ని చూసి ఏదైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే హామీలు ఉన్నారో ప్రజలకు మీరు సక్రమంగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అబద్ధపు హామీలతోటి 420 హామీలు ఇచ్చినటువంటి ఈ రేవంత్ సర్కార్ అన్ని రంగాలలో మోసం చేస్తూ ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా ఎక్కడ చూసినా చిందరవందరగా వాళ్ళ భవిష్యత్తు మొత్తం నాశనం చేసింది. నిజంగా చెప్పాలంటే నువ్వు గెలిచిన తర్వాత వెంటనే రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పింది, కొంతమందికి ఇచ్చింది, దాదాపు 60-70% మందికి ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ముసలోళ్లకు పెన్షన్ మేము 2,000 కాదు, మేము 4,000 రూపాయలు ఇస్తాం అని చెప్పింది. కనీసం ఆ 2,000 కూడా నెల చక్కగా పడతలేవు. అదేవిధంగా మీరు కళ్యాణ లక్ష్మి చేస్తాను, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు. నేను కళ్యాణ లక్ష్మితో పాటుగా ఇంకా దానికి పెళ్లి కంటే ముందు మీరు నెల రోజుల ముందు పెట్టుకుంటే పెళ్లి కంటే పెళ్లి తారీఖు వరకే మేము అందులో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. కనీసం పెళ్ళై పొరగాళ్ళు పుట్టినా కూడా ఇంకా 1,00,000 రూపాయలే దిక్కు లేకుండా ఈ రేవంత్ సర్కార్ మొత్తం కూడా ఆ ఆడబిడ్డలు కూడా మోసం చేసింది. మీకు స్కూటీలు ఇస్తాం మీకు ఆడపిల్లలకి అని చెప్పారు, ఆ స్కూటీ లేదు. వాళ్ళకి కనీసం మోడల్ స్కూళ్ళల్లో కానీ గురుకులాలలో కానీ అసలు హాస్టళ్లలో ఆడపిల్లలు చచ్చిపోతారు, వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కనీసం తిండి కూడా చక్కగా పెట్టకుండా గొడ్డుకారంతో బోవెట్టుతున్నటువంటి సందర్భాన్ని రోజు వార్తల్లో చూసి బాధపడతా ఉన్నాం.